నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. భారత సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇందులో భాగంగా సరిహద్దు దాటి వస్తున్న ఒక పాకిస్తానీ డ్రోన్ ను పట్టుకోవడంలో భారత దళాలు అద్భుత విజయం సాధించాయి. ఇది కేవలం ఒక డ్రోన్ పట్టుకోవడం కాదు, పాకిస్తాన్ వ్యూహాత్మక గూఢచర్య ప్లాన్ ను ఛేదించడంగా భారత్ భావిస్తుంది. లాహోర్ ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన ఈ డ్రోన్ అంతిమ లక్ష్యం ఏంటి? ఇందులో అమర్చిన కెమెరాలు, ఐఆర్ సెన్సార్లు, రాడర్ సెన్సార్ల ద్వారా శత్రువు ఏం తెలుసుకోవాలనుకున్నారు? పట్టుకున్న డ్రోన్ డేటాను డీకోడ్ చేసిన భారత సైన్యం పాకిస్తాన్ యుద్ధ ప్రణాళికలను ఎలా తెలుసుకోగలిగింది? ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. భారత సరిహద్దు భద్రతా చరిత్రలో ఇదొక ముఖ్యమైన విజయం. భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ లో పట్టుకున్న ఈ డ్రోన్ పాకిస్తాన్ లోని లాహోర్ ఎయిర్ బేస్ నుండి టేక్ ఆఫ్ అయిందని గుర్తించారు. ఇది పంజాబ్ సెక్టార్ లోని ఒక ముఖ్యమైన ఆర్మీ ఇన్స్టాలేషన్ ను లక్ష్యంగా చేసుకుని భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేసింది. డ్రోన్ స్వాధీనం చేసుకున్న వెంటనే భారత దళాలు దానిలోని డేటాను డీకోడ్ చేసి శత్రువుల మిషన్ సంపూర్ణ వివరాలను రాబట్టగలిగారు. ఈ డీకోడింగ్ ద్వారా వారికి కీలక అంశాలు తెలిసాయి. టేక్ ఆఫ్ పాయింట్, ముందుగా నిర్దేశించిన ఫెడ్ పాత్, భారత్ లోని ఏ సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుంది అనే వివరాలు. ఇందులో కేవలం వీడియో కెమెరాలు మాత్రమే కాకుండా కీలకమైన ఇన్ఫ్రారెడ్ సెన్సార్లు, రాడర్ సెన్సార్లు వంటి అత్యాధునిక గూఢచర్య పరికరాల సమాచారం ఉంది. ఈ డేటా విశ్లేషణ ద్వారా భారత దళాలు డ్రోన్ మిషన్ ఉద్దేశం, పాకిస్తాన్ వ్యూహాత్మక ప్రణాళిక ఏంటో స్పష్టంగా అర్థం చేసుకోగలిగారు. శత్రువుల తదుపరి టాక్టికల్, మిలిటరీ డెసిప్షన్స్ ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవడానికి ఈ సమాచారం ఎంతో ఉపయోగపడుతుంది. సరిహద్దులో నిఘా కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ డ్రోన్ పట్టుకోవడంతో సరిహద్దు ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సరిహద్దుల్లో భద్రత, నిఘా వ్యవస్థలను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని ఈ ఘటన నిరూపించింది.